హాయ్, షార్ట్ వీడియో చాలా రోజుల తర్వాత అప్లోడ్ చేస్తున్నా. ఇవాళ నేను మా టెర్రస్లో చిన్న చిన్న చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేశాను. చూడండి, ఒక్కొక్క కాయ తీయడం ఎంత ఫన్నీయో అండ్ అట్లనే సాటిస్ఫైయింగ్ కూడా. ఇవాళ రేపు బయట మార్కెట్లను అసలు నమ్మేటట్లేదు. ఇట్లా మనకు కావాల్సిన కూరగాయలను ఇంట్లోనే పండించుకోవడం ఎంత సాటిస్ఫైయింగో కదా. అంతేకాదు, ఇట్లా ఆర్గానిక్గా పండించుకుంటే హెల్త్కి కూడా మంచిది అండ్ మనకు కూడా ఫుల్ హ్యాపీనెస్ని ఇస్తాయి. ఇట్లా చిన్న చిన్న స్టార్ట్ చేసిన పనులే ఒక్కొక్కసారి మనకు పెద్ద పెద్ద రిజల్ట్స్ని చూపిస్తాయి. అదే హెల్త్ విషయంలో ఏదో ఒక పెద్ద పని చేయాలంటే ఫస్ట్ చిన్న చిన్న స్టెప్స్ చాలా అవసరం. స్మాల్ యాక్షన్స్ లాగా మొదలు పెట్టాలి. మనకు కావాల్సినట్టు అవుట్పుట్ ఉంటుంది. అమ్మ చూసిండ్రా ఎన్ని చిక్కుడుకాయలు వెళ్ళినాయో. ముందైతే మేము చెట్టుకు 2-3 కాయలే కనిపించినాయి, చాలా తక్కువనే, అసలు కూరకైతేయో కావో అనుకున్నాం. బట్ తెంపిన తర్వాత మాత్రం ఎక్కువ ఆల్మోస్ట్ 20 days దాటింది. ఇప్పుడే మాకు 2-3 సార్లు కాతనిచ్చినాయి. పర్వాలేదు, బాగానే పెంచుకుంటున్నాము. ఇట్లా ఇంట్లోనే వండించుకున్న కూరగాయలు అయితే మస్తు టేస్ట్ కూడా ఉంటాయి. 4-5 days అవుతుంది అసలు వీడియోస్ రావట్లేదు కదా. 1 week నుంచి నేను అసలు షూట్ కూడా చేయట్లేదు, ఎందుకంటే మా పాప ట్రైపాడ్ ఇరగొట్టింది. ఇంకా ముందు నుంచి నా వీడియోస్ అన్ని కూడా నేనే షూట్ చేసుకుని ఎడిట్ చేసుకుని అప్లోడ్ చేసుకునేదాన్ని. ఇప్పుడు కూడా అదే పని అవుతుంది. బట్ ట్రైపాడ్ ఇరిగింది అనుకో, చెయ్యి ఇరిగినంత పని అయింది. ఇప్పటికి 2 ట్రైపాడ్లు ఇరగొట్టింది మా పాప. పర్లేదు, ఇవాళకి చిక్కుడుకాయలు మాత్రం బాగానే వెళ్ళినాయి. ఒక రోజు కూరకైనా ఆల్రెడీ కూర వండుకున్నాం, తినేసినాం. నేనేమో ఇంకా మెయిన్ రీజన్ ఏంటో తెలుసా, ట్రైపాడ్ ఇరగొట్టడం మాత్రమే కాదు, ఎన్ని వీడియోస్ చేసినా అసలు మనకు లక్కీ వీడియోనే పడట్లేదు. అదే చాలా మంది క్రియేటర్స్ చెప్తున్నట్టు మన ఛానల్లో ఒక లక్కీ వీడియో పడింది అనుకోండి, మన ఛానల్ ఆటోమేటిక్గా మానిటైజేషన్ అయిపోతుంది అని. బట్ నా ఛానల్లో ఇంతవరకు ఆ లక్కీ వీడియో రాలేదు. సో ఇంకా నాకు కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ట్రైపాడ్ లేకున్నా పర్వాలేదని అనుకున్నా. బట్ నేను చాలా సర్ది చెప్పుకున్నాను నాకే తెలుసు. బట్ హోప్స్ అయితే పోతలేవబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.